అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. నిన్నటి రోజున మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరైతే విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఏయో కాకమ్మ కథలు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కాకమ్మ కథలు చెప్పడం అలవాటు. అదేవిధంగా కాకమ్మ కథలు అయితే చెప్తా ఉన్నాడు. అందరూ కూడా వింటూ జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ బాధ మాకు తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఉంటే మేము అటు వెళ్ళి ఓటేస్తుండేవాళ్ళం, టీడీపీని కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ గెలిపించుండేవాళ్ళం అని చెప్పి అనుకున్నారు. ఇతను చెప్పిన కాకమ్మ కథలు ఏంటంటే 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందంట. సరే, నాకు ఒక అలవాటు ఉంది, ఎవరైనా ఏదైనా అంటే దాని గురించి ఎంక్వైరీ చేయడం నా అలవాటు. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యతిరేకత వచ్చింది అన్నాడు కదా, అందుకని చెప్పి నేను వెళ్ళి అడిగా. వ్యతిరేకత పాడ గెలవగానే ఫింక్షన్ ఇచ్చాడు, అన్నా క్యాంటీన్ రెడీ చేస్తున్నాడు, తర్వాత వచ్చి ఆర్టీసీ ప్రయాణానికి ఇన్ని రెడీ చేస్తున్నాడు, వ్యతిరేకత ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో మేము శాసనసభలో ఉన్న వీడియోస్ చూస్తున్నా, చెందుతున్నా, ఎవరైనా మంత్రులు మాట్లాడుతున్నా చాలా చాలా బాగుంది. ఇంతకుముందు చాలా అసభ్యకరంగా ఉండేది, మా పిల్లలు చూసి కూడా అవి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. సరే అమ్మా, వీటి గురించి వదిలే. అతను గెలిచిన తర్వాత మీకు పథకాలు ఎప్పటి నుంచి ఇచ్చారమ్మా అని అడిగా. వాళ్ళు దానికోసం ఏం చెప్పారంటే, అయ్యా అమ్మఒడి వచ్చి జనవరిలో ఇచ్చారు, తర్వాత వచ్చి విద్యా దీవెన వచ్చి ఫిబ్రవరిలో ఇచ్చారు, తర్వాత జగన్ అన్న తోడు వచ్చి జూన్లో ఇచ్చారు. జూన్ అంటే ఏందమ్మా 2019-20 అంటే అన్నీ 2020 అయ్యా అన్నారు. ఓకే, ఒకటి వచ్చి గెలిచిన 7 నెలలకి ఇచ్చావు, ఒకటి వచ్చి గెలిచిన 8 నెలలకి ఇచ్చావు, ఒకటి వచ్చి గెలిచిన 13 నెలలకి ఇచ్చావు. ఫింక్షన్ అయితే పెంచుకుంటా పోయావు. ఫింక్షన్ విషయంలో నేను అసలు అసహించుకుంటున్నారు బయట అడుగుతుంటే. ఇంతకీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఏదో చెప్పావు కదా నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు, అమ్మా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అన్నప్పుడు అంత కామెంట్ చేస్తున్నావు కదా. 2019లో మీ ఆవిడ ప్రచారంలో ఉన్నప్పుడు ఏదో సాక్షాత్ వైఎస్ భారతి గారు ప్రచారంలో ఉన్నప్పుడు ఏమన్నారు? అమ్మ ఒక బిడ్డ వెళ్తే 15,000, 2 బిడ్డలు వెళ్తే 30,000, 3 బిడ్డలు వెళ్తే 45,000 అన్నారే. ఏం చేసావా? అంతేకాకుండా అమ్మఒడి ఇచ్చేటప్పుడు స్కూళ్ళ కోసం కానీ వాటి కోసం కానీ 1,000 రూపాయలు కటింగ్ చేసుకుని మరీ ఇచ్చారే. ఇన్ని చేసినా సరే ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? కొద్దిగైనా సిగ్గు శర ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం రాకెట్లా దూచుకుపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క చాలా నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు అయితే చేస్తున్నారు. తప్పు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళని కూడా మాటలతో దండిస్తున్నారు. ఒకవేళ శిక్షార్హులైతే శిక్షిస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ వదలదు, ఆ కూటమి ప్రభుత్వం వదలదు. ఎందుకంటే వాళ్ళు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఏదో మైక్ ఉంది, నీ ముందు ఒక 500 మంది ఉన్నారని చెప్పి ఇష్టారిచ్చిగా మాట్లాడితే గతం అనేది ఒకసారి చూసుకుని మాట్లాడు. ఎవరెవరైతే ఎగిరారో, అయితే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి కాన్వాయ్లు వేసుకుని వెళ్ళడం, ఈ దేవినేని అవినాష్ వాళ్ళు ఆ పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. ఈరోజు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పి జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశారు. అది చట్టం తను చేసిపోతూ ఉంటుంది, దాంట్లో ఎటువంటి తప్పు కూడా లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ఇక నుంచి మాట్లాడేటప్పుడు నువ్వు చేసిన ఏంటో, నువ్వు చేసిన ఆక్రమణలు ఏంటో, దౌర్జన్యాలు ఏంటో వాటి గురించి ఒకసారి ఆలోచించుకొని ఈ మాట మాట్లాడితే నన్ను సోషల్ మీడియాలో ఈ విధంగా ఏకి పడేస్తారని చెప్పి ఆలోచించుకొని మాట్లాడు.